Hi everyone, today we are discussing Unit 3 4th question లో చెప్తున్నాము. Which of the following pairs of linear equations consistent అవుతుందా ఇన్కన్సిస్టెన్స్ అవుతుందా అని చెప్పేసి అడిగాడు. కింద ఇచ్చిన 4 బిట్స్కి కూడా ఫస్ట్ అందులో ఏం బిట్ ఇచ్చాడండి, గివెన్ x ప్లస్ వై ఈక్వల్ టు 5 2x ప్లస్ వై ఈక్వల్ టు 10 అనేది ఇచ్చాడు. దీన్ని మనం సింప్లిఫికేషన్ ఎలా చేసుకోవచ్చు, మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, a1x ప్లస్ b1y c1z a2x b2y c2z ఈక్వల్ టు 0. కానీ ఇక్కడేమొచ్చిందండి, ఈక్వల్ టు 5 అని చెప్పేసి అన్నాడు. రైట్ సైడ్ ఎలిమెంట్ లెఫ్ట్ సైడ్కి వస్తే ఏమవుతుంది, -5 అనేది అవుతుంది. మనం సెకండ్ ఈక్వేషన్ చూస్తే కామన్గా ఏ టేబుల్లో క్యాన్సిలేషన్ అవుతుంది, 2 టేబుల్ అనేది క్యాన్సిలేషన్ అవుతుంది. ఎనీ టైమ్స్ సింగిల్ x అవుతుంది, y ఈక్వల్ టు 5 అనేది అవుతుంది. అదే రాసుకున్నాం చూడండి, 1 a2 1 b2 1 c2 5 అనేది. మనకు తెలిసింది ఏంటి, కన్సిస్టెన్స్ అవుతుందా ఇన్కన్సిస్టెన్స్ అవుతుందా అనేది చెకింగ్ చేస్తే అవుతుంది. దాన్ని బట్టి మనం రాస్తున్నాం a1 a2, a1 అంటే 1 వచ్చింది, a2 అయితే 1 వచ్చింది, b1 1 b2 1 c1 5 c2 5 అనేది వచ్చింది. 5 5 క్యాన్సిలేషన్ అయిపోతే 1 అవుతుంది. ఇక్కడ వరకు ఓకే. కండిషన్స్ వాల్యూస్ అనేవి కూడా ఏమైనాయి, a1 a2 బై b1 బై b2 c1 బై c2 కూడా వాల్యూస్ అనేవి ఏమైనాయి, ఈక్వల్ అనేది అయ్యింది. మనం నెక్స్ట్ ఏం చెయ్యాలి, అది గ్రాఫికల్గా ఎలా అవుతుంది అనేది చూడాలి. ఫస్ట్ మనకేమి ఇచ్చాడు, x ప్లస్ వై ఈక్వల్ టు 5 అనేది అవుతుంది అని చెప్పేసి చెప్పాడు. x ఈక్వల్ టు x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ ఏమవుతుంది, 5 అవుతుంది. కాబట్టి 5కి ఈక్వల్ అవుతుంది. అదే y 5 తీసుకున్నాం అనుకోండి, x వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. దాన్ని చేసాము. ఫస్ట్ x యాక్సిస్లో 5 దగ్గర, y యాక్సిస్లో 5 దగ్గర కన్సిడరేషన్ అనేది చేసాము. కన్సిడరేషన్ చేస్తే ఏమైంది, ఒక లైన్ అనేది ఫామ్ అయ్యింది. మనకి కన్సిస్టెన్సా ఇన్కన్సిస్టెన్సా అని చెప్పి ఎలా తెలుస్తుంది అంటే, లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం చూడండి, a1 బై a2 b1 బై b2 ఈక్వల్ టు c1 బై c2 అన్నీ కూడా ఈక్వల్గా అయితే కన్సిస్టెన్స్ అవుతుంది. అదే ఒక టర్మ్ కూడా నాట్ ఈక్వల్ టు అని చెప్పేసి అంటే a1 బై a2 b1 బై b2 నాట్ ఈక్వల్ టు c1 బై c2 అనేది అయితే మాత్రం, ఈ కండిషన్ వస్తే మాత్రం ఇన్కన్సిస్టెన్స్ అవుతుంది అని చెప్పి చెప్పాలి. ఇన్కన్సిస్టెన్స్ కానీ వస్తే గ్రాఫ్ అనేది మనం డ్రా చేయలేము. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి, x మైనస్ వై ఈక్వల్ టు 8 3x మైనస్ వై ఈక్వల్ టు 8. 1 అనేది 1 అయ్యింది, b1 ఏమో -1 c1 ఏమో రైట్ సైడ్ ఎలిమెంట్ లెఫ్ట్ సైడ్కి వస్తే ఏమవుతుంది, -8 అనేది అవుతుంది. సేమ్ యాన్సిస్ టర్మ్స్ కూడా అన్నీ రాసుకున్నాము. a1 బై a2 అంటే 1/3 -1 బై -3 మైనస్ క్యాన్సిలేషన్ అయితే ప్లస్ అయ్యింది, -8 బై -16 అంటే 8 టేబుల్లో క్యాన్సిలేషన్ అవుతుంది కాబట్టి 1/2. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, నాట్ ఈక్వల్ టు అని వస్తే ఏమవుతుంది, ఇన్కన్సిస్టెన్స్ అవుతుంది. కింద కూడా వచ్చింది అదే కదండి, ఇన్కన్సిస్టెన్స్ వస్తే గ్రాఫ్ అనేది మనం డ్రా చెయ్యలేము. నెక్స్ట్ థర్డ్ బిట్ ఏమి ఇచ్చాడు, 2x మైనస్ వై మైనస్ 6 ఈక్వల్ టు 0 2x మైనస్ 2y 2 ఈక్వల్ టు 0 అని చెప్పేసి ఇచ్చాడు. ఈ టేబుల్లో ఇందులో ఏది కామన్ తీయచ్చు, 2 టేబుల్ అనేది కామన్ తీసాము. 2 × 0 అయితే వాల్యూ ఏమవుతుంది, 0. కంపారిజేషన్ అనేది చేసాము. a1 వాల్యూ ఎంత వచ్చింది, 2 వచ్చింది, b1 వాల్యూ 1 వచ్చింది, c1 వాల్యూ -6 వచ్చింది. సేమ్ అలానే a2 వాల్యూ 1 b2 వాల్యూ -1 c2 వాల్యూ -1. ప్రతిదీ కూడా ఏమైంది, ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా వచ్చింది. దాన్ని ఏమవుతుంది, కన్సిస్టెన్స్ అవుతుంది. మనకి ఇన్కన్సిస్టెన్స్ అయితే మాత్రం గ్రాఫ్ అనేది డ్రా చేయలేము. వచ్చిన వాల్యూస్ ఏమొచ్చింది, 2x ప్లస్ వై -6 ఈక్వల్ టు 0 అని చెప్పి వచ్చింది. -6 రైట్ సైడ్కి వస్తే ఏమవుతుంది, +6 అనేది వస్తుంది. ఇదిగోండి కింద రాసుకున్న విధంగా. x ప్లేస్లో 0 తీసుకుంటే y వాల్యూ అంతా కూడా ఏమైంది, 6 అయింది. అదే x ప్లేస్లో 3 తీసుకుంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 2 × 3 ప్లస్ y వాల్యూ లేదు కాబట్టి 6 అయింది. అప్పుడు వాల్యూ ఏమొచ్చింది, 6 అయింది. y వాల్యూ అంతా కూడా ఏమైంది, 6 అనేది వచ్చింది. ఓకే, ఇక్కడ కండిషన్. నెక్స్ట్ సేమ్ అలానే x మైనస్ వై ఈక్వల్ టు 1 కూడా సబ్స్టిట్యూట్ చేసాము. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఎక్కడి నుంచి, 6 నుంచి x ప్లేస్లో 3 నుంచి పాయింటింగ్ తీసుకున్నాము. y ప్లేస్లో 6కి ఒక లైన్ అనేది జాయిన్ చేయండి. నెక్స్ట్ y ప్లేస్లో -1 వచ్చింది, x ప్లేస్లో 1. ఇంటర్సెక్టింగ్ చేసుకుంటూ వెళ్తే ఒక లైన్ అనే చోట ఎక్కడ ఒక చోట ఇంటర్సెక్టింగ్ అయ్యింది కాబట్టి దాని కన్సిస్టెన్స్ అని చెప్పి అంటాము. నెక్స్ట్ ప్రాబ్లం,
నెక్స్ట్ ఇచ్చిన ఈక్వేషన్ 2 టేబుల్లో కామన్ ఉంది కాబట్టి తీసుకున్నాం. ఇక్కడ 4 టేబుల్లో కామన్ తీయడానికి ఇక్కడ లాస్ట్ వాల్యూ ఏమొచ్చింది 5 వచ్చింది. సో కామన్ తీయడం అనేది కుదరదు. నెక్స్ట్ అన్నీ కూడా రాసుకున్నాము. ప్రతిదీ ఇక్కడికి వచ్చేసరికి చూడండి 2 వాల్యూస్ ఫస్ట్ 2 వాల్యూస్ కూడా ఈక్వల్ అయింది. లాస్ట్ వాల్యూ వచ్చేసరికి ఏమైంది నాట్ ఈక్వల్ అయింది. నాట్ ఈక్వల్ అంటే ఏమవుతుంది ఇన్కన్సిస్టెన్స్ అవుతుంది. నెక్స్ట్ ఆఫ్ ది పారామీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ guardian whose length is 4 meters more than its width is 36 meters. Find its dimension of the guardian. ఏమిచ్చాడు పారామీటర్ ఒక గార్డియన్ అనేది రెక్టాంగులర్ షేప్లో ఉంది. దాని లెంత్ ఎంత ఇచ్చాడు 4 meters మోర్ దెన్ ఇట్స్ విత్ ఎంత ఇచ్చాడు 30 లెంత్ కంటే కూడా విత్ ఎక్కువ 36 meters. ఫైండ్ ది డైమెన్షన్ ఆఫ్ ది గార్డెన్. దాని యొక్క గార్డెన్ డైమెన్షనల్ స్పేస్ ఎంత అని చెప్పి అడిగాడు. లెంత్ ఏమి ఇచ్చాడు 4 ప్లస్ విత్. దానికి లెంత్ ఫార్ములా ఏంటండి లెంత్ ఈక్వల్ టు 4 ప్లస్ విత్ అవుతుంది. లెంత్నేమో ఎక్స్ అనుకున్నాం, విత్నేమో వై అనుకున్నాము. ఎక్స్ ఈక్వల్ టు 4 ఓకే, ఎందుకంటే అది లెంత్ కాబట్టి ఫార్ములా 4 ఓకే. విత్ అనేది మనకు తెలియదు కాబట్టి దాన్ని వై అనుకున్నాము ఓకే. నెక్స్ట్ ఆఫ్ ది పారామీటర్. ఆఫ్ అంటే ఏం రాసుకోవచ్చు 1/2 కింద రాస్తాము. పారామీటర్ అంటే 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై అంటే ఎక్స్ ప్లస్ వై అంటే ఎక్స్ అనేదేమో లెంత్ అవుతుంది, వై ఏమో విత్ అనుకున్నాము. అంటే ఫార్ములా ఏంటి పారామీటర్ది 2 ఇంటూ లెంత్ ప్లస్ విత్ ఫార్ములా. ఇక్కడ ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో ఆఫ్ ది పారామీటర్ కాబట్టి ఆఫ్ అంటే ఎంత 1/2 క్యాన్సిలేషన్ అయితే మిగిలి టర్మ్ ఏంటి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 36. దీన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాము. నెక్స్ట్ దీన్ని సాల్వ్ చేస్తాం. 1ని 2ని సాల్వ్ చేస్తే ఫస్ట్ వాల్యూ ఎంత వచ్చింది ఎక్స్ ఈక్వల్ టు 4 ప్లస్ వై. ఎక్స్ ఈక్వల్ టు 4 ప్లస్ వైని ఎలా రాసుకోవచ్చు ప్లస్ వై రైట్ సైడ్ ఎలిమెంట్ లెఫ్ట్ సైడ్కి వస్తే ఏమవుతుంది ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 4 అవుతుంది. ఇదేమో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 36 అయ్యింది. దీని సింప్లిఫికేషన్ చేస్తున్నాము, యాడింగ్ చేస్తున్నాము. ప్లస్ వై మైనస్ వై క్యాన్సిలేషను 36 ప్లస్ 4 40. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x. ఎక్స్ ఈక్వల్ టు 40/2. ఎన్ని టైమ్స్ క్యాన్సిలేషన్ అవుతుంది 20 టైమ్స్ క్యాన్సిలేషన్ అవుతుంది. ఎక్స్ వాల్యూ తీసుకొచ్చి ఫస్ట్ ఈక్వేషన్లో కానీ సెకండ్ ఈక్వేషన్లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వై వాల్యూ అనేది వస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 20 ఈక్వల్ టు 4 ప్లస్ వై. ప్లస్ 4లో లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది 20 మైనస్ 4 ఈక్వల్ టు వై అంటే 16 ఈక్వల్ టు వై. వై అంటే ఏంటి విత్ వాల్యూ ఎంత వచ్చింది 16 meters వచ్చింది. లెంత్ అనేది 20 meters వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి గివెన్ లీనియర్ ఈక్వేషన్. ఒక ఈక్వేషన్ అనేది ఇచ్చాడు, దాన్ని ఏ విధంగా రాయమంటున్నాడు ఇంటర్సెక్టింగ్ లైన్ కింద రాయమంటున్నాడు, ప్యారలల్ లైన్ కింద, కోఇన్సిడెంట్ లైన్ కింద కూడా రాయమన్నాడు. ఈక్వేషన్ అనేది ఇచ్చాడు, ఈక్వేషన్ అనేది ఇచ్చి దానికి 3 forms కింద రాయమన్నాడు. గివెన్ ఈక్వేషన్ అనేది ఏమి ఇచ్చాడు 2x + 3y - 8. మనకి రావాల్సింది ఏంటి కండిషను A1 A2 నాట్ ఈక్వల్ అవ్వాలి, B1 B2 C1 C2. దేనికి లింకప్ ఒకటి కూడా మ్యాచింగ్ అవ్వకుండా దానికి సపరేట్గా ఉండాలి అంటే మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు A1 అనేది 2 ఇచ్చాడు, B1 అనేది 3 ఇచ్చాడు, C1 అనేది -8 అని చెప్పి క్వశ్చన్లో ఇచ్చాడు. దానికి సంబంధం ఉండకూడదు కాబట్టి దాన్ని మనం రాసుకున్నాం 2/3 3/2 -8/9. దేనికి అది A1/A2 మ్యాచింగ్ లేదు, 2/3 దేనికి లేదు, 3/2 లేదు, -8/9 దేనికి కూడా కోఇన్సిడెంట్ అనేది లేదు. దాన్ని ఇంటర్సెక్టింగ్ లైన్ కింద రాస్తాం. నెక్స్ట్ ప్యారలల్ లైన్ అంటే 2 lines ఈక్వల్గా ఉండి థర్డ్ టర్మ్ అనేది నాట్ ఈక్వల్ అవ్వాలి. థర్డ్ టర్మ్ నాట్ ఈక్వల్ అంటే క్వశ్చన్లో ఆల్రెడీ ఇచ్చాడు, సేమ్గా ఉండాలి కాబట్టి 2x + 3y అని చెప్పి రాసుకున్నాం. లాస్ట్ టర్మ్ వచ్చేసరికి ఏమవ్వాలి నాట్ ఈక్వల్ టు కాబట్టి -6 అనేది రాసుకున్నాము. -6 అనేది రాసుకున్నాం లాస్ట్ టర్మ్ మాత్రం. -6 రాసుకుంటే ఏమవుతుంది 2/2 3/3 సేమ్ వచ్చింది. -8/6 -8/6 ఎలా రాసుకోవచ్చు 2 టేబుల్లో క్యాన్సిలేషన్ అయితే 4/3 కింద రాయొచ్చు. 4/3 కింద రాసామనుకోండి లాస్ట్ టర్మ్ ఏమైంది నాట్ ఈక్వల్ అయింది. ఈ 2 టర్మ్స్ కూడా ఈక్వల్ అయింది, లాస్ట్ టర్మ్ మాత్రం నాట్ ఈక్వల్ అనేది అయ్యింది. కోఇన్సిడెంట్ లైన్ అంటే ఏంటండి ప్రతి టర్మ్ కూడా ప్రతి దానికి ఈక్వల్ అనేది అవ్వాలి. కండిషన్ ఏంటి A1/A2 ఈక్వల్ టు B1/B2 ఈక్వల్ టు C1/C2. క్వశ్చన్లో ఇచ్చింది ఏంటి 2x
ప్లస్ 3y మైనస్ 8 ఈక్వల్ టు 0 4 ఈ టర్మ్ అనేది మనం రాసుకుంటున్నాము ఎందుకంటే దాన్ని డబల్ చేసి రాసాం 2 ఇంటూ 2 అయితే 4 3 2s are 6 8 2s are 16 అని చెప్పి మనం రాసుకున్నాము ఈ టర్మ్ అనేది మనం తీసుకున్న టర్మ్ a1 వాల్యూ 2 b1 వాల్యూ 3 c1 వాల్యూ మైనస్ 8 a2 వాల్యూ 4 b2 వాల్యూ 6 c2 వాల్యూ మైనస్ 16 ఇప్పుడు ప్రతిదీ కూడా అంటే ఏమొచ్చింది a1/a2 అంటే 2/4 3/6 మైనస్ 8/16 2 టేబుల్లోనే కదా క్యాన్సిలేషన్ అయ్యేది 1/2 1/2 మైనస్ మైనస్ క్యాన్సిలేషన్ 8/16 1/2 వాల్యూ అనేది ఏమైందండి ఈక్వల్ అయింది ఈక్వల్ అయితే ఏమవుతుంది కోఇన్సిడెంట్ లైన్స్